అదే మరి అరవింద్కి ఇంకేముంటుంది? ఎంఐఎం జపం చేయండి. నాకు తెలిసి అరవింద్ ఇంటూ దేవుడి ఫోటో బదులు ఓవైసీ ఫోటో ఉంటుందేమో. రోజు ఓవైసీని జపం చేస్తేనే ఓట్లు రాలుతాయని బ్రహ్మపాపం వాళ్ళకి. ఓవైసీ అని జపం చేస్తే ఇక్కడ హిందువులే ఏకగ్రత ఓట్లేస్తారు అనుకుంటారు. అజీజ్ పార్టీ గెలిచిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ గెలుస్తుంది. మెజారిటీ వార్డులు హిందూ వార్డ్స్ ఉన్నాయి. ఈ మెజారిటీ వార్డులో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. పోయినసారి మీరు బమ్మిని తిమ్మి చేసి బైన్సా లాంటి ప్రాంతాల్లో అల్లలు సృష్టించి ఒకరికొకరు లబ్ధి చేసుకునే పరిస్థితి చేసుకున్నాం. మాకు మజిలిస్ అయినా బీజేపీ అయినా రెండు కూడా సమాన దూరంలో ఉంటాయి. మజిలిస్ ని కూడా మతతత్వ పార్టీగానే చూస్తాము, బీజేపీని కూడా మతతత్వ పార్టీగానే చూస్తాము. ఈ రెండు మతతత్వ పార్టీలు దూరంగా ఉంటాం. మేము మాకు సత్తా ఉంది, అభివృద్ధి చేస్తా ఉన్నాం, అధికారంలో ఉన్నాం, అభివృద్ధి చేస్తాం. నిజామాబాద్ పట్టణాన్ని అన్ని కోణాల్లో అభివృద్ధి చేయడానికే మేము ముందు నిలబడి ఉన్నాం. డెఫినెట్ గా ఈ సీటు కైవసం చేసుకుంటాం. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా బజ్జుబాబు? %100% మద్దతు పార్టీయే. పొత్తు తీసుకోవడం వేరు. రాజకీయ అవసరాలకు రాష్ట్ర అవసరాలకు ఉన్నాం. నిజామాబాద్ విషయానికి వచ్చినప్పుడు రెండు పార్టీలు కూడా మేము సమాన దూరంలో పెడతాం. మహారాష్ట్రలో మా మీద పోటీ చేసింది బీజేపీకి లబ్ధి కూర్చుంది. దాంట్లో ఏముంటుంది? అవన్నీ కాదు. ఇక్కడున్నటువంటి లోకల్ స్థానికుల పరిస్థితి దృష్ట్యా మాకు రెండు పార్టీలు కూడా సమాన దూరమే. మా సత్తా మీద నిలబడతాం. మేము చేసిన పనులు చెప్పి ఓట్లు అడుగుతాము, చేయాల్సిన పనుల గురించి వివరించి ఓట్లు అడుగుతాము. పనిచేసే పార్టీ మాది, పని చేసి ఓట్లు అడుగుతాం. చూద్దాం కోర్టు ఏం నిర్ణయం చేస్తూ ప్రకటిస్తూ చూద్దాం. నోటీస్ మాత్రం ఇచ్చింది, దాన్ని పునర్పరిశీలించమన్నది. అక్కడ ఏమైనా అవకతవలు జరిగితే యంత్రాంగం సరి చేస్తుంది. ప్యాకేజీల చరిత్ర మాట్లాడే అరవింద్ గారు తన పుట్టు పూర్వోత్తరాలు ఎక్కడో, తన జన్మస్థానం ఏ పార్టీదో, తను వాళ్ళు వేసుకున్న బట్టలు ఏ పార్టీలు ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు సంపాదించారో అవన్నీ కూడా లెక్కలేసుకోవాలి. మా తమ్ముడు అరవింద్ గారికి నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. డి శ్రీనివాస్ గారి జీవితం, రాజకీయ జీవితం ప్రారంభమైనప్పుడు స్వచ్ఛ స్వర్గస్థులైన మా అందరికి అన్నలాంటి వారు, వారి ఆర్థిక స్థితిగతులు ఏమిటి, మీరు పిల్లలు ఎట్ట పెద్దవాళ్ళు అవుతా ఉంటే అట్లా ఎదిగారు వారు. డి శ్రీనివాస్ గారు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ సర్వం నేను కాంగ్రెస్ లోనే అభివృద్ధి చెందాను, నా రాజకీయం నా వ్యక్తిగతం అంతా కూడా సర్వం కాంగ్రెస్ పార్టీ వల్లే జరిగింది, అందుకే నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వస్తానని దరఖాస్తు చేసుకున్నటువంటి సంఘటన అరవింద్ గారు మర్చిపోవద్దు. అరవింద్ గారు ఉన్నటువంటి స్థాయి ఆనాడు కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష. రాజకీయాల కోసం పార్టీలు మారి శ్రీరామని గెలుస్తే కాదు, ప్రజలకు ఏం చేశారో కూడా చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ అనేటువంటి పార్టీ లేకుంటే ఇవాళ ఈ స్థాయిలో అరవింద్ గారు ఉండరు. అది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సీట్ల పోటీ కాంగ్రెస్ పార్టీలో ఎందుకు అధికంగా ఉంది? నేను 2 రోజుల నుంచి నిజామాబాద్ ఉన్నాను. గెస్ట్ హౌస్ లో మా ఇంటి దగ్గర తాకిడి చూడండి. ఎందుకు ఉంటుంది ఒక పార్టీలో తీవ్రమైన పోటీ? ఎందుకు ఉంటుంది? ఆ పార్టీ గెలుస్తుంది అనుకున్నప్పుడు తీవ్రమైన పోటీ ఉంటుంది. ఇలా మాకు ఒక్కొక్క వార్డులో కనీసం 10 అప్లికేషన్లు రాని వార్డు లేదు. టోటల్ 700 చిల్లర అప్లికేషన్లు వచ్చాయి 60 వార్డులకి. అంటే ఎంత వచ్చింది? యావరేజ్ గా 12-13 అప్లికేషన్లు వచ్చాయి యావరేజ్ గా. మీ పార్టీలో ఎన్ని వచ్చాయి? లెక్క ఉందా ఇదేరా? ఎందుకు వస్తాయి ఇన్ని అప్లికేషన్లు? ఎందుకు వస్తాయి? ఏ వ్యక్తి అయినా, ఒక పార్టీ వాడైనా బయట వాడైనా అప్లై ఎందుకు చేసుకుంటాడు? ఏ పార్టీకి అవకాశం ఉంటే ఆ పార్టీ మీద
మొగ్గు ఎక్కువ ఉంటుంది. మరి ఇన్ని అప్లికేషన్లు వచ్చాయంటే ఆయన కూడా అన్నాడట పార్టీ టికెట్లు అడిగేవారు లేదని. అప్లికేషన్ చిట్టా పంపిస్తాం అరవింద్ గారికి. మాకు అప్లికేషన్ వాళ్ళకి కూడా లాక్కునే పరిస్థితి ఉంటుంది. అది సంఖ్య మాత్రం పంపిస్తాం. ఎంతమంది అప్లై చేశారో అర్థమవుతుంది. ఇలా ఒకటి రాజకీయాలు ఒకటి నేను ఇటు పలికేది అరవింద్ గారికి కూడా నేను చెప్పేది, డి శ్రీనివాస్ గారి మీద గౌరవంతో చెప్తాను. మాకు తమ్ముళ్ళు అంటారు. రాజకీయాల్లో అందరికీ ఎదగాలని ఆశ ఉంటుంది. ప్యాకేజీలు మహేష్ కూడా ఎప్పుడు ప్యాకేజీలు లొంగే వ్యక్తి కాదు. నేను 100 ఎకరాలు పోగొట్టుకున్నటువంటి వ్యక్తిని. మీ అందరూ తెలుసు, నక్సల్ మూవ్మెంట్లో దాదాపు 300 ఎకరాలు నక్సలైట్ పంచినటువంటి పరిస్థితి నాది. మిగిలిన భూములు ఇప్పటివరకు దాదాపు 40 నుంచి 50 ఎకరాలు నేను గ్రామం అవసరాలకు వచ్చిన పరిస్థితి. ప్యాకేజీల గురించి ఆలోచించి రాజకీయాలకు రాలే. నాకు ఆనాడు ఎంత ఆస్తులున్నాయో ఈనాడు అంతే ఆస్తులు. నాకేం అమాంతగా ఆస్తులు పెరగలే. దాంట్లో కూడా చర్చించుకుందాం ఎవరు ఆస్తులు ఎట్లా పెరిగినాయో, ఏ రకంగా పెరిగినా కూడా చర్చకు సిద్ధం. నేను రాజకీయాల్లో విమర్శ చేసే ముందు కూడా వాస్తవాలు ఆలోచించుకొని చేయాలి. గొప్ప విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంతం రాయలసీమ లాంటి పరిస్థితి లేదు. పార్టీలు వేరైనా కలిసినప్పుడు మంచిగా మాట్లాడుకుంటాం. బీజేపీ ఎమ్మెల్యే సోనియా గుప్తా వచ్చి నన్ను అడిగారు అసెంబ్లీలో, ఇట్లా ఉందంటే ఇమ్మీడియట్